గూగుల్ అసిస్టెంట్. సో, ఇది గూగుల్ అసిస్టెంట్ మీలో ఎంతమంది వాడతారు? ఒకసారి మీలో మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మనం రోజు వాడతామా? లేకపోతే ఎప్పుడో ఒకసారి వాడతామా? లేకపోతే మనం వాడినా కూడా మన భాష దానికి అర్థం కాదు. ఈ ఆప్షన్ వేస్ట్ అనుకుంటున్నారా? ఒకవేళ మేమేమి వాడమండి. గూగుల్ అసిస్టెంట్ మాకంత ఉపయోగం లేదు అనుకుంటే, సెట్టింగ్స్‌లో గూగుల్‌లోకొచ్చి ఆల్ సర్వీసెస్‌లో ఈ గూగుల్ అసిస్టెంట్ అని ఉంటుంది. ఇది ప్రతి మొబైల్‌లో ఉండే ఆప్షనే గూగుల్ అసిస్టెంట్. ఈ గూగుల్ అసిస్టెంట్ అన్నది మనకి మన వాయిస్ ఎప్పుడూ అది వింటూ ఉంటుందన్నమాట. నేను ఇందాక చెప్పాను చూసారా? నాలుగో సింహం సెన్సార్స్ అని. సో, ఈ సెన్సార్ అయితే మన వాయిస్ ఎప్పుడూ వింటూ ఉంటుంది. ఎందుకు? మనం హే గూగుల్ అన్న వెంటనే అది మన వాయిస్ రికగ్నైజ్ చేయాలి. సో, అది ఎప్పుడూ మన వాయిస్ వింటూనే ఉంటుంది. సో, దానివల్ల చాలా బ్యాటరీ కన్జంప్షన్ జరుగుతుంది. ఆలోచించండి. మీరు నిజంగా వాడే యూజర్స్ అయితే కంటిన్యూ చేయండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేనున్నాను పర్సనల్‌గా. గూగుల్ అన్నది నేను చాలా తక్కువ వాడతాను. గూగుల్ అసిస్టెంట్ గూగుల్ అసిస్టెంట్ నేను చాలా తక్కువ వాడతాను. సో, నేనేం చేస్తాను, ఈ హే గూగుల్ అన్నది ఆఫ్ చేసుకుంటాను. సో, నాకు నువ్వు చెప్పొద్దు. నేను హే గూగుల్ అన్నా నాకు నువ్వేమీ రెస్పాండ్ అవ్వకు అని మొబైల్‌కి చెప్తున్నావు అనమాట. నెక్స్ట్ ఏంటంటే లాక్ స్క్రీన్ మీద కూడా ఇది రెస్పాండ్ అవుతుంది. సో, ఆ ఆప్షన్ కూడా ఆఫ్ చేసుకోవాలి.